అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఎంతో రుచికరమైన పాతకాలం పద్ధతిలో చింతపండు చిత్రాన్నం చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇది నేను చేసే విధానం ఏ విధంగా ఉంటుందనేది మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో చివరి వరకు చూసి ప్రాసెస్ అంతా చూసిన తర్వాత బాగుంటుందేమో అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, వేరుశెనగ గింజలు ఇవన్నీ కూడా వేసి వేయించుకొని దాని తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే అందులోకి వేశాను. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలా, మరీ గ్రౌండ్గా కాదు, అట్లానే మరీ తక్కువ కాదు, మీడియంగా వేయించుకోవాలా. ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. దాంట్లోకి పచ్చి కరివేపాకు వేశాను, కొద్దిగా ఇంగువ, చింతపండు గుజ్జు, ఇదిగోండి ఈ విధంగా చింతపండు గుజ్జు వేశాను. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఇది చిక్కగానే ఉండాలండి, నీళ్ళుగా ఉండకూడదు. చిక్కగా ఉంటేనే అన్నం టేస్ట్ వస్తుందన్నమాట. ఆవాల మెంతుల పొడి, వేయించి పొడి కొట్టుకున్న ఆవాల మెంతుల పొడి అందులోకి వేశాను. పసుపు పొడి, దాంతోపాటుగా టేబుల్ సాల్ట్ కొద్దిగా వేశాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చులే అన్నట్లుగా. చింతపండు చిత్రాన్నం గొజ్జు అయితే రెడీ అయిపోయినట్లండి. ఇంకా ఇందులోకి నేను కొత్తిమీర అయితే వేయను, కొత్తిమీర వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇంక ఈ గొజ్జులోకి అయితే అన్నం వార్చి చల్లార్చి దాని అయితే ఇందులోకి వేసుకున్నాను. ఈ మొత్తం కలుపుకోవాలి. ఈ మొత్తం ఏమంటే ఫస్ట్ ఆ రకంగా జల్లెడగంటతో కలిపాను, కానీ కాకపోతే ఎందుకో తృప్తిగా అనిపించలేదు. చిత్రాన్నము ఇలాంటివి, పులిహోర కానీ ఇలాంటివి కలిపేటప్పుడు మనం చేతిలో కలిపితేనే టేస్ట్ వస్తుంది. అది మన అమ్మమ్మ వాళ్ళని మనం చూసింటే వంటలు చేసినప్పుడు మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది అనమాట. చేయి శుభ్రంగా పెట్టుకొని ఈ విధంగా చేతిలో కలిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా మనకి చింతపండు చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. మన వాళ్ళకందరికీ ఈ విధంగా కైతుత్తి ఇచ్చానండి. నేను వంట చేసేటప్పుడు మన వాళ్ళని ఈ విధంగా చుట్టూ కూర్చోబెట్టుకుంటానమాట. వాళ్ళతో మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తాను. నా చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 2-3 సార్లు తీసుకొని తిన్నారండి. అమ్మ చాలా బాగుంది టేస్ట్ అన్నట్లుగా. ఇంకా లోపల ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకందరికీ అయితే భోజనాలు వడ్డించినప్పుడు ప్లేట్లలో వడ్డించేసానండి. అంటే అన్నిటితో పాటు భోజనాలప్పుడు ఐటమ్స్ చాలా ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు. మన ఆశ్రమంలో ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట భోజనాలు. ఇంకా దాంతోపాటు చింతపండు చిత్రాన్నం కూడా వడ్డించాను అనమాట. ఈ రకంగా చూసారా, రెండోసారి కూడా తీసుకుంటున్నారు మన వాళ్ళు. చాలా బాగుందంట, చాలా బాగా కుదిరింది నిజంగానే. కాకపోతే ఉప్పు అయితే కొంచెం తక్కువ వచ్చింది. మళ్ళీ వేసాము, ఉప్పు వేసి మళ్ళీ రెండోసారి ఇచ్చాను. చాలా టేస్టీగా ఉందమ్మా, బాగుందమ్మా అన్నట్లుగా అందరూ తిన్నారు. ఈ రకంగా వంట చేసినప్పుడు అందరికీ వడ్డిస్తే వాళ్ళు బాగుంది అంటే నాకు ఏదో నా పొట్ట నిండిపోయినంత సంతోషం అండి. చాలా ఇష్టం నాకు ఈ రకంగా వంటలు చేసి వడ్డించడం అనేది. దానికే భగవంతుడు నాకు ఈ డ్యూటీ ఇచ్చాడేమో కదా. ఇంకా చింతపండు చిత్రాన్నం అయితే చాలా టేస్టీగా కుదిరింది అని చెప్పాను కదా. ఇదేమంటే టిఫిన్లు కూడా, మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా చేసి పెట్టచ్చు. అదేవిధంగా ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా చూశారు కదా, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఓకేనా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.